హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రమేష్ వర్మ. నవ్వుదురు కదా నాకేంటి లోపం అన్నట్టు నలుగురు నవ్వుకుంటూ ఉంటారు. మనకేమిలే, ప్రపంచం అంతా ఒక రకంగా ఉంటే మనం ఒక రకంగా ఉంటాము. ప్రపంచంతో మనకేం పని, మన పని మంది అనే టైపు జగన్మోహన్ రెడ్డి. చూడండి ఏం రాసినాడు. మావిగన్ వారియర్స్ అమరావతి గ్రాఫిక్స్. ఏంది అసలు ఇది? ఏం చేద్దాం అనుకుంటున్నావు నీ ఏపీని? నువ్వు గతంలో ఏం అభివృద్ధి చేయకపోతివి, చేసేవాడిని చేయనీకపోతివి. అదేదో ఏడన్నా కంపెనీలు వస్తే ఆ కంపెనీలు రానీకపోతివి, ఉన్న కంపెనీలు తరిమేస్తా ఉంటివి. ఏంది పంచాయతీ అసలు? నువ్వు ఇంతకీ ఏపీ ప్రజలను బతకనిద్దాం అనుకుంటున్నావా, చంపేద్దాం అనుకుంటున్నావా? అర్థమే కాకుండా ఉన్నదే. మీ చిన్నాయన్ని మీ నాయన్ని ఎట్టొకటి లేపుకునేవనుకో, లేపుకునే కదా నువ్వు సీఎం అయింది, మీ తమ్ముడు ఎంపీ అయిందా? సరే, వాటి గురించి మేము అడగడంలే, వాటి గురించి మేము మాట్లాడడం కూడా లే. అనవసరంగా ఎందుకు? అమరావతి బాగా డెవలప్ అవుతుంది. అదేదో మావిగన్నో పేరాగన్నో తీసుకొని వచ్చి పెట్టి అనవసరంగా ప్రజలను ఇబ్బంది పెడతావు చెప్ప. గతంలో 3 రాజధానులు అన్నావు, చేసిందిలే పాడులే. ఊరినే మాటలు చెప్పి ఆడ వదిలేసిపోతే ఎట్ట జగన్మోహన్ రెడ్డి గారు? అది తప్పు కదా. విజయవాడ అన్నావు, విజయవాడ ఎత్తిపోయింది. విశాఖపట్నం అన్నావు, అది కూడా ఎత్తిపోయింది. కర్నూలు అన్నావు, అది కూడా ఎత్తిపోయింది. ఏవి కాదు. ఇప్పుడు మళ్ళీ మావిగన్నో పేరాగన్నో ఎత్తుకొని వచ్చినావు. ఇదే మాదిరిగా మాట్లాడితే ఏపీ ప్రజలు నిజంగానే కాళ్ళకున్న పేరాగన్నలు ఎత్తుకోవచ్చారు. మనం ఆ మాదిరి మాట్లాడకూడదు. ఆ మాదిరి ఏంటంటే ఏ స్టేట్మెంట్లు ఇవ్వకూడదు. చూడండి అసలు గవర్నమెంట్ భూములంట 2 లక్షల కోట్లు అంట. ఏంది 2 లక్షల కోట్లు? ఏడైంది 2 లక్షల కోట్లు? ఎందుకైతే 2 లక్షల కోట్లు? ఎందుకైతే 2 లక్షల కోట్లు? గవర్నమెంట్ అక్కడున్న భూములని కంపెనీలు ఏమన్నా వస్తే వాటికి తక్కువ రేటుకి ఇస్తారు. ఎందుకు ఇస్తారంటే అక్కడ ఉద్యోగాలు పెరుగుతాయి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. అయినా మనకన్నీ ఏం తెలిసిదే, మనం కోల్చడం తప్ప నిర్మించడం చేతరాదు. మనకెంతసేపు ఇదే పని, మనకట్లాంటి చేతరాదు. ఎందుకు ఊరికనే? ఈ పద్ధతి కాదు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు మళ్ళీ ఇంకోటి కూడా అన్నారు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి. ఇదేంది ఇది? హత్య రాజకీయాలు బాబు బ్రాండా? హత్య రాజకీయాలు బాబు బ్రాండ్. ఎక్కడ చూసావు నువ్వు హత్య రాజకీయాలు? ఆయన ఏడ హత్యలు చేసినాడు? ఏ ఒక్క చూపియా, ప్రూఫ్లతో మాట్లాడుకుందాం. నువ్వు చేసినట్టు ప్రూఫ్స్ ఉన్నాయి, ప్రూఫ్స్తోనే మాట్లాడుకుందాం. టీడీపీ అక్రమాలకు అడ్డుగోడగా నిలిచిన వంగవీటి రంగ గారిని 1988లో హత్య చేయించానంట. ఎవరు హత్య చేయించింది? నీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా? ప్రూఫ్స్తో మాత్రమే మాట్లాడుతాం జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఆ వంగవీటి మోహన్ రంగ గారి చావుకు కారణమైన ఆ వ్యక్తి కొడుకు ఎక్కడున్నాడు? మీ వైసీపీ పార్టీలో లేడా? హైదరాబాద్లో 1000 కోట్ల విలువ చేసే భూములు మీరు ఆయనకి ఇవ్వలేదా? కొంచెమైనా జ్ఞానం అనేది ఉండాలి సార్. ఒక మనిషి మీద ఇలాంటి నిందలు వేయడానికి మీకు ఆలోచన అనేది లేదా? ఇంతకుముందు కూడా నారాసుర రక్త చరిత్రను చేతి కత్తిచ్చారు. ఇప్పుడు స్క్రీన్ నిండా ఆయన ఫోటోని చేశారు. ఏమనుకుంటున్నారు మీరు? అంటే మీ గురించి మీరు ఏమనుకుంటున్నారో అర్థం కావడంలా. మీరు ఎలాగో మీ చిన్న చెప్పుకునేనుకో, దాని గురించి మేము అడగము. తిరుమలలో లడ్డు కల్తీ చేసి 235 కోట్లు దాన్ని కూడా దోచేసినారు. దాని గురించి మేము అడగము. అది మీకు రావాల్సిన వాటా మాత్రం మీకు వచ్చేదిలే, అంతా మీకు రాదు కదా. టికెట్లు అమ్ముకున్నారు, దాంట్లో కూడా అంతా మీకు రాదనుకో పాపము. ఏదో 20% 30% వచ్చేది. గవర్నమెంట్ సొమ్ము తీసుకొని ఆ ప్యాలెస్కి ఏదో కంచేసుకున్నారు. ఓటు గురించి కూడా మేమేమైనా అడిగినామా? అడగలేదు కదా. అట్లాంటి చాలా చేసినారు. ఈయన ఓయమ్మో ఏదో ఇది ఎగ్గు పప్పుల కోసము 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టినావు, దాని గురించి ఎవడు అడగలా. ఒక పూట తిండి కోసం నువ్వు 70,000 ఖర్చు పెట్టినావు, దాని గురించి ఎవరు అడిగారు నిన్న? ఎవరు అడగరు. ఎందుకంటే మీరు లెక్కలు చెప్పరని చెప్పి ప్రజలకు తెలుసు. మీరు మాట్లాడటమే తప్ప లెక్కలు తెలిసేది ఏమి ఉండదని చెప్పి ప్రజలకు తెలుసు. కాబట్టి వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. తిక్కలోడరా, ఈడు జరిగి బాగూడదురా, ఈడు ఏది చెప్తే అది వినాలరా అని చెప్పి మీ పార్టీ కార్యకర్తలు కూడా తెలుసుకున్నారు. నువ్వు మావిగన్ అంటే మావిగన్ అంటున్నారు, పేరాగన్ అంటే పేరాగన్ అంటున్నారు. ఈ 3 రాజధానులు కాదు ఇంకొక రాజధానులు అన్నప్పుడు దానికి కూడా ఊకొడుతున్నారు. ఎందుకు ప్రజల్ని ఇట్లా ఏడిపించుకొని తింటున్నావు నువ్వు? నీకేదైనా ఆరోగ్యం బాగాలేకపోతే లండన్కి పో, లేకపోతే తాడేపల్లి ప్యాలెస్లోనే కూర్చో, లేకపోతే యలహంక ప్యాలెస్ బెంగళూరుకి వెళ్ళిపో. ఎందుకు ఊరికి ఏపీ ప్రజలను ఏపుకొని తింటున్నావు నువ్వు? అసలు మారవు నువ్వు. ఇంకా నిజం చెప్పాలంటే ఈ హత్య రాజకీయాలు చేసేదంతా పక్కా జగన్మోహన్ రెడ్డి. చూడండి ఎంతమందిని చంపినాడు. డాక్టరు సుధాకరు, డాక్టరు అనిత రాణి, అలాగే డ్రైవరు సుబ్రహ్మణ్యం, వెంకయ్యమ్మ, శ్యామ్ కుమారు, ఓం ప్రతాప్, కిరణ్, వెంకటయ్య, ప్రసాద్, కోడికత్తి సీను. పాపం కోడికత్తి సీను ఏం చేశాడు నిన్ను? నీ రాజకీయ లాభాల కోసం కోడికత్తి సీను దగ్గర పొడిపిస్తేవి. ఇప్పుడు పరిస్థితి ఎట్టున్నదో ఏమో పాపం. ఆ 4 గోడల మధ్య ఏడ మగ్గిపోతున్నాడో ఏమో. కనీసం ఒకసారి నువ్వు పోయి చూసినా? నువ్వు గెలవడానికి అంత పోరాడినాడు ఆవిడ. ఆ రోజు పోయి చూడన్నా చూసినా? కొంచెమైనా సిగ్గు అనేది లేదు వైసీపీ పార్టీకి, నాయకులకు లేదు, ఆ నాయకులకు సంబంధించిన కార్యకర్తలకు కూడా లేదు. ఈ మాట ఏం ఊరికనే అంటున్నారా ప్రజల? ఊరికనే అండంలే. ఇంతమంది ఉసురు పోసుకుంటే మనం ఎట్ట గెలుచాము? అందుకు కదా మనకు 11 వచ్చిందా? అది కాక ఇది చూడయ్యో, జగన్మోహన్ రెడ్డి 2 చేతులు కట్టుకొని ఏదో ఈయన సీఎం అయినట్టు, ఈయన 11 వచ్చిన సీఎం అయినట్టు. కొంచెమైనా బుద్ధి లేకుండా 11 వచ్చింది నీకు, దగ్గర 160 చిల్లర వచ్చింది ఈయనకి. నువ్వు
ఆయన ముందు చేతులు కట్టుకొని నవ్వుతావు, ఈయన మటుకు తలకాయ పట్టుకుంటాడు. ఎందుకంటే ఓడిపోయింది ఈయన కదా. ఏం మనిషివయ్యా నువ్వు జగన్మోహన్ రెడ్డి, ఇలాంటి మ్యాటర్లు అయినాడికి నీకు ఒక్కరొంతన సెన్స్ అనిపించడంలే. ఎక్కడ దోచుకుంటున్నాడు ఆయన, ఎక్కడ దోచుకుంటున్నాడు? 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టినారు. ఎక్కడ ఖర్చు పెట్టినారు 2 లక్షల కోట్లు? ఇలాంటి మాటలు మాట్లాడి అనవసరంగా జరుగుతూ ఉన్న అభివృద్ధిని కూడా ఆపేయాలని ట్రై చేస్తున్నావు అంటే నువ్వు ఏపీలో ఉండాల్సినోడు కాదు. ఆడాడో పాకిస్తాన్లోనో, ఆడాడో సౌత్ ఆఫ్రికాలోనో, అదే నువ్వు చెప్పినట్టు రాజధాని తీసుకొచ్చాను కదా, ఆ పక్కన ఉండాల్సినోడివి. అక్కడ ప్లానింగ్ వేసుకొని నువ్వు ఆ పక్కన ఇల్లు కట్టుకోస్వామి, నీకు దండం పెడతావు. ఇక్కడికి వచ్చి ఏపీ ప్రజలను ఏపుకొని దీన్ని సంపకాక. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో, ఇన్ఫర్మేటివ్గా అనిపించిందో లేదో ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. జై హింద్.